నేను వెళ్ళొస్తానండి. అత్తయ్య, వెళ్ళిపోవడం ఏంటమ్మా? మీరెవరో తెలియనప్పుడే మిమ్మల్ని సొంత మనుషుల్లాగా అనుకున్నాం. ఇప్పుడు మిమ్మల్ని మా కుటుంబంలో ఒకరు అని తెలిసిన తర్వాత వెళ్ళిపోతానంటే ఎలా? ఇంతకాలం నా కారణంగా అజ్ఞాతంలో ఉన్నావు. ఇంకా ఎందుకు నీకు ఈ అజ్ఞాతం? ఇది అజ్ఞాతం కాదండి, అదృష్టం. నీ మొగుడెవరు అంటూ ఇంతకాలం నన్ను వేలెత్తి చూపించిన చేతులకి, నీ తండ్రి ఎవరు అంటూ నా బిడ్డను ప్రశ్నించిన వాళ్ళకి మీరు సమాధానం ఇచ్చారు. అందరిలోనూ మీ భార్యనని నాకు గుర్తింపిచ్చారు. కన్న తండ్రిగా మా నల్లుడికి కాళ్లు కడిగి కన్యాదానం చేసి తండ్రిగా మీ బాధ్యతని నెరవేర్చుకున్నారు. ఈ జన్మకిది చాలు. అత్తయ్య. అమ్మ గీత, ఆయన నా భర్త, శాంతికి తండ్రి కాబట్టి మేమెవరో చెప్పాల్సింది ఆయన బాధ్యత. చెప్పారు. కాని నీది రుణం. నీకు మాత్రం నేను నా బిడ్డ రుణపడిపోయాం. అత్తయ్య. అవునమ్మా, నీ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఇవ్వమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. అత్తయ్య, మమ్మల్ని విడిచి మీరు వెళ్ళడానికి వీల్లేదు. అవునమ్మా. ఆ ఇంట్లో ఉండటానికి వీలు కూడా ఉండదమ్మా. అయినా నాకున్న ఒకే ఒక బాధ్యత నా కూతురు. అది మీ అందరి దయ వల్ల నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది. ఇక నాకు బాధ్యతలు లేవు, భయాలు లేవు. ఏం మనశ్శాంతి దూరమై ఈయన నాకు దగ్గరయ్యారో అదే మనశ్శాంతి నేను మీ అందరికీ దూరం చేయలేను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. సరస్వతి, బాధపడకండి. నేనేమి బాధపడుతూ వెళ్ళటం లేదు. అంతులేని ఆనందాన్ని, తృప్తిని నా వెంట తీసుకుని వెళ్తున్నాను. సెలవు. పదండి మామయ్య, ఇంటికి వెళ్దాం. ఏ ఇంటికమ్మా? ఏ ఇంటికి అంటావేంట్రా? బాబాయ్, మన ఇంటికే. అది నా ఇల్లు కాదురా. మనశ్శాంతి లేని ఆ ఇంటికంటే పోయిందనుకున్న ఆ పూరిపాకే నాకు తృప్తినిచ్చింది. నేను అక్కడే ఉంటాను. అదేంటి మామయ్య, మీరక్కడ ఉండడం ఏంటి?
నేనిప్పుడు ఇంటికొస్తే మాత్రం ఏం జరుగుతుందో చెప్పు. అత్తయ్య గారు ఏ గొడవ చేయకుండా నేను సర్ది చెప్పుకుంటాను. నాగేశ్వరి గొడవ పెడుతుందని కాదు, తనకి నా మొహం చూపించాలంటే సిగ్గుగా ఉంది. సేనయ్య, అవునన్నయ్యా, నేనెంత సర్ది చెప్పుకున్నా నాగేశ్వరికి ద్రోహం చేశానన్నది నిజమే కదా. ఇంతమంది ఉండి ఇంటి పెద్దయిన మీరు మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి ఎక్కడో పొలంలో ఉండడం ఏంటి మామయ్య? ఇదేం బాలేదు. నా ఇంటికి పెద్ద నువ్వేనమ్మా. నువ్వుండగా నా అవసరం లేదు, రాదు. అది నాకు తెలుసు. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తనయ్యా. బాబాయ్, ఈ సరస్వతి నా భార్య. ఈ పెళ్లి కూతురు శాంతి నా కన్న బిడ్డ. నాగేశ్వరి! నేను తాళి కట్టిన సరస్వతి సానిదైతే నువ్వేమవుతావు? నువ్వెంతో తను అంతే. ఏంటమ్మా నువ్వు నీ ఫోటో పగలు కొడుతున్నావేంటి? పగిలింది ఫోటో కాదురా, నా గుండె పగిలిపోయింది. మీ నాన్న చేసిన పనికి నీ కన్న తల్లి గుండె ముక్కలు ముక్కలైపోయింది.
ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చిన పేరు ప్రతిష్టలు, పెంచుకుంటూ వచ్చిన పరువు, కాపాడుకుంటూ వచ్చిన మర్యాద మొత్తం మొత్తం ఒక్కసారిగా మట్టి కొట్టుకుపోయాయి రామ్, మట్టి కొట్టుకుపోయాయి. మీ నాన్నతో నేనెప్పుడు గొడవ పడి ఉండొచ్చు, తనకి మనశ్శాంతి లేకుండా చేసుండొచ్చు, కానీ ఇంత మోసం చేస్తారనుకోలేదు, నాకింత ద్రోహం చేస్తారనుకోలేదు. నలుగురు చేతులెత్తి దండం పెట్టే మనిషి నలుగురిలో తల దించుకునే పని చేశాడు. అదేదో గొప్ప అన్నట్టు 10 మందిలోకి వచ్చి చెప్పాడు. నలుగురిలో తన పరువు తను తీసుకోవడంతో పాటు నలుగురు నన్ను చూసి నవ్వుకునేలా చేశాడు. ఇంతకాలం నేనెలా ప్రవర్తించినా నన్ను భరించిన దేవుడు నా మొగుడు అనుకున్నాను. ఏకపత్ని వ్రతుడు శ్రీరామచంద్రుడు నా మొగుడు అని గర్వంగా చెప్పుకున్నాను. మురిసిపోయాను. ఇంత గొప్పవాడా నా భర్త, నేనెంత అదృష్టవంతురాల్ని అని సంబరపడిపోయాను, మై మరచిపోయాను. కానీ అదంతా అబద్ధమని ఎప్పుడు తేల్చేశాడు. నాతో గొడవలు పడలేక నాకు దూరంగా బతుకుతున్నాడు అనుకున్నాను, కానీ ఇప్పటి వరకు నన్ను మోసం చేస్తూనే బతుకుతున్నాడని ఇప్పుడు తేల్చేశాడు. ఇంకెందుకు బతకలరా? 25 ఏళ్ళు నాతో కాపురం చేసిన మనిషి నన్నింత మోసం చేశాక ఇక నేనెందుకు బతకాలి? లేదు, ఇక నేను బతుకుండి అర్థం లేదు. బతికితే అసలు అర్థమే కాదు. నేను చచ్చిపోతాను. నేను అస్సలు బతకను. నేను చచ్చిపోవాలి. అమ్మా, ఏంటమ్మా ఈ ఆవేశం? అమ్మా, చచ్చిపోతే ఏమొస్తుందమ్మా? మనశ్శాంతి దక్కుతుంది రామ్. ఇప్పుడు దూరమైపోయిన మనశ్శాంతి కనీసం చస్తేనైనా ఆవిడికి దక్కుతుంది. ప్రియా, అవును రామ్. తన వాళ్ళు, తన చుట్టాలు, తన కుటుంబం అనుకున్న ప్రతి ఒక్కరూ తనని మోసం చేస్తే ఆవిడ ఎందుకు బతకాలి? నాగేశ్వరి అంటే తన లోకమని చెప్పిన మావయ్య గారు, ఆంటీ కాకుండా తనకంటూ మరో లోకం ఉంది, తనకంటూ వేరే మనుషులున్నారని చెప్పకుండా ఇంతకాలం మోసం చేశారు. కట్టుకున్న వాణ్ణి పక్కన పెడితే కన్న కొడుకువైనా నువ్వేం చేశావు? గీతంటే ఆంటీకిష్టం లేదని తెలిసి నీకు భార్య మీదున్న ప్రేమ విషయాన్ని ఆవిడ దగ్గర దాచిపెట్టి పైకి గీతంటే నాకిష్టం లేదని అబద్ధం చెప్తావా? దాంతో కాపురం చేసి పిల్లల్ని కన్నావు. అది మోసం కాదా? గీతని ఇంటి కోడలిగా చేసుకోవడం ఆంటీకి మొదట్నుంచి ఇష్టం లేదు. దానికి కారణం గీతని పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదు కాబట్టి. అయినా తన భర్త మాట పోకూడదని కాంప్రమైజ్ అయ్యింది. ముందు నుండి గీతంటే ఇష్టం లేదని చెప్పిన నువ్వు తర్వాత ఆ గీత మాయలో పడి నా భార్య అని తిరుగుతూ ఉంటే, సరే నా కొడుకు సంతోషం కంటే నాకేం కావాలి అని అక్కడ కాంప్రమైజ్ అయ్యింది. భర్త కోసం కొడుకు కోసం ఒక్కో మెట్టు దిగుతూనే వచ్చింది. తన ముందు చేతులు కట్టుకుని నిలబడ్డానికి కూడా అర్హత లేని ఆ గీత చేతి తనని శాసిస్తుంటే, వేలెత్తి చూపిస్తూ తన మాటలతో తనని అవమానిస్తుంటే, గీతని ఏమైనా అంటే నువ్వెక్కడ బాధపడతావోనని నా దగ్గరకొచ్చి బాధపడింది కాని గీతని ఏమీ అనలేదు.
అలాంటి గీత ఏం చేసింది? మోసమే చేసింది. అవును, కట్టుకున్నవాడు, కడుపును పుట్టినవాడు, నా ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చిన కోడలు అందరూ నన్ను మోసం చేశారు. ఇంకా ఎవరి కోసం, ఏ ఆశతో ఆవిడ బతకాలి? ప్రియా, నా అనుకున్న వాళ్ళని మోసం చేయాలని ఏ మనిషి అనుకోడు. కన్న తల్లిని మోసం చేయాలని ఏ బిడ్డ అనుకోడు, అనుకోకూడదు కూడా. మంచి కొడుకు అనిపించుకున్న నేను మంచి భర్త అనిపించుకోవాలి అనుకున్నాను. గీత మెడలో తాళి కట్టాను కాబట్టే భర్తగా తన మంచి చెడులు నేనే చూడాలి. అన్ని విషయాల్లో తనతో పాలు పంచుకోవాలి. కష్టం, సుఖం, సంతోషం, బాధ అన్నిట్లోనూ నా అత్త కారణంగా నా మొగుడు నన్ను బాగా చూసుకోవడం లేదు, నన్ను దగ్గరికి తీసుకోవట్లేదు అని గీత కన్నీళ్లు పెడితే ఆ పాపం నా కన్న తల్లికి అంటుకోకూడదు అనుకున్నాను. ఈ విషయం తెలిసి నలుగురు నా తల్లిని తప్పుబట్టే అవకాశం ఇవ్వకూడదు అనుకున్నాను. గీత చేసింది నీ వైపు నుంచి చూస్తే తప్పే, కానీ అక్కడ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అదొక పరిస్థితి. ఎవరికి రాని పరిస్థితి నాన్నకొచ్చింది కాబట్టే నాన్న తలదించాడు. లేదంటే 10 మందికి మంచి చెడు చెప్పే ఊరి పెద్ద నీతి తప్పుతాడా? సరేరా, మీ నాన్నది పరిస్థితి, నీది తల్లి ప్రేమ. తల్లికి చెడ్డ పేరు రాకూడదు అనే ప్రేమ. మరి గీత మాటేంటి? అయిన వాళ్ళు చుట్టాలు అంటూ ఆ శాంతిని దాని తల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. ఆవిడ్ని అత్త అంది, శాంతిని ఆడపడుచు అంది. అంతేకాని ఆవిడ మీ అమ్మకి సవితి, శాంతి నిజంగానే నీ చెల్లెలు అని చెప్పిందా? అన్న అని పిలిచిందని నువ్వు నీ సొంత చెల్లెలిగా భావించి దానికి కొత్త బట్టలవి కొనిచ్చి నిజంగానే సొంత అన్న కంటే ఎక్కువగా అభిమానిస్తున్నప్పుడైనా ఏవండి, శాంతి నిజంగానే మీ చెల్లెలు అని నీతో అయినా చెప్పిందా? నువ్వెప్పుడు చెప్తూ ఉంటావు కదా రామ్, నా భార్యకి నాకు మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు, గీత నా దగ్గర ఏ చిన్న విషయమూ దాచిపెట్టదు అని. అదేనే, వీడు దాని మాయలో పడున్నాడు. తనేం చెప్తే అదే నిజం అనుకుంటాడు అనే ధైర్యం ఉంది కాబట్టి అది ఇలాంటి పనులు చేస్తోంది, అందరినీ నమ్మించి మోసం చేస్తోంది. నేనొక మాట చెప్తానంటీ, మీరు రామ్ని మావయ్య గారిని తప్పు పట్టడంలో అర్థం లేదు. అలాగని గీతని క్షమించినా అర్థం లేదు. సరే, పరిస్థితులకి తల వంచి మావయ్య గారు వేరే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు, ఓకే. ఆ విషయం ఆయన బయటపెట్టలేదు. కానీ హాస్పిటల్లో తనకి ఏమవుతుందోనన్న పరిస్థితుల్లో గీతతో అయితే చెప్పారుగా. అప్పుడు నిజంగా బాధ్యత గల కోడలైతే ఏం చేయాలి? ఎవ్వరితో చెప్పినా చెప్పకపోయినా గీతని ఇంతగా ప్రేమిస్తూ గీత కోసం కొన్నిసార్లు ఆంటీని కూడా ఎదిరించిన నీతో అయినా చెప్పాలిగా. ఈ విషయం తెలిస్తే నేను మీ నాన్నతో గొడవ పడొచ్చు, కొంతకాలం ఆయనతో మాట్లాడడం మానేయొచ్చు. కానీ మొగుడు పెళ్లాలన్న తర్వాత మాట్లాడుకోకుండా ఉండరు కదా. కొంతకాలం తర్వాత అయినా ఆయన అర్థం చేసుకోకుండా ఉండరు కదా. ఈ విషయం గీత ముందే ఇంట్లో మనందరితో చెప్పుంటే ఈ విషయం మనింట్లోనే మన మధ్య ఉండేది. కొట్టుకున్నా తిట్టుకున్నా ఒకరినొకరు తప్పు పట్టుకున్నా ఈ 4 గోడల మధ్య ఉండేది. అలా కాకుండా ఈ విషయం మీరు చెప్పొద్దు, అంతా నేను చూసుకుంటాను అని తన గొప్ప కోసం ఆపి ఇప్పుడు నిజం 10 మంది ఉన్న చోట పచ్చని పందిట్లో బయటపడ్డానికి కారణమైంది.